ప్రత్యేకంగా గుర్తించే నటుల్లో కమల్ హాసన్ ఒకరు. అలాగే మన దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నంకు ప్రత్యేక స్థానం ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో 38 ఏళ్ల క్రితం వచ్చిన నాయకుడి సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. తాజాగా వీళ్ళ కాంబినేషన్ లో థగ్ లైఫ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. థగ్ లైఫ్ కథ విషయానికొస్తే రంగరాయ శక్తిరాజు కమల్ హాసన్ తన ఫ్లాష్ బ్యాక్ తో ఈ సినిమా మొదలవుతుంది. 1994 ఓల్డ్ ఢిల్లీ ప్రాంతంలో రంగరాయ శక్తిరాజు అతని అన్న మాణిక్యం ఓ గ్యాంగ్స్టర్ గ్రూప్ కు లీడర్స్, మరో గ్రూప్ కు సదానందం నాయకుడు. ఢిల్లీపై పట్టు సాధించడానికి వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. ఈ క్రమంలో సదానందం చెల్లెలు కుమారుడు వల్ల మాణిక్యం కూతురు గర్భవతి అవుతోంది. దీంతో ఆమె ఇంట్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత సదానందం మేనల్లుండి రంగరాయ శక్తిరాజు చంపేస్తాడు. ఆ తర్వాత అదే కేసులో జైలుకు వెళ్తారు. వెళ్తూ తన పెంపుడు కొడుకు అమర్ కు అప్పగించి వెళ్తారు. ఆ తర్వాత అమర్ మాణిక్యం కలిసి రంగరాయ శక్తిరాజును హత్య చేస్తారు. అసలు అమర్ మాణిక్యం కలిసి రంగరాయ శక్తిరాజును ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఇక తమ చేతిలో చనిపోయాడనుకున్న రంగరాయ శక్తిరాజు ఆ తర్వాత మళ్ళీ ఎలా తిరిగొచ్చాడు? తనను చంపాలనుకున్న వాళ్ళపైనే ప్రతీకారం తీర్చుకున్నాడా? ఈ క్రమంలో ఇంద్రాణిగా ఉన్న త్రిష పాత్ర ఏంటి? అసలు అమర్ శక్తిరాజుకు దగ్గరగా ఎలా వచ్చారు? తదితర విషయాలన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మణిరత్నం మన దేశం గర్వించే టెక్నీషియన్స్ లో ఆయన ఒకరు. ఈయన కూడా థగ్ లైఫ్ అంటూ ఒక గ్యాంగ్స్టర్ జీవితం ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపెట్టారు. పవర్ ముందు అన్న తమ్ముడు, తండ్రి కొడుకు అనే బంధం ఏమైనా దిగదుడిపే అనే విషయాన్ని ఈ సినిమాలో చూపెట్టాడు. ముఖ్యంగా మేఘాలయ చక్రవర్తి ఔరంగజేబు సింహాసనం కోసం తన తోడబుట్టిన వాళ్ళను చంపి కన్న తండ్రిని కారాగారంలో వేసి తాను చక్రవర్తిగా పట్టాభిషేక్తుడయ్యాడు. అలాంటి కాన్సెప్ట్ ని తీసుకొని థగ్ లైఫ్ సినిమా కథను అల్లుకున్నాడు. అంతేకాదు ఇలాంటి గ్యాంగ్స్టర్స్ కు ఎంత సొంత వాళ్ళైనా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండదు. అంతేకాదు పక్కన వాళ్ళు చెప్పే కొన్ని విషయాలను నిజం అనుకొని తమకు కావాల్సిన వాళ్లకు వెన్నుపోటు పొడవడం అనేది క్యారెక్టర్ అమర్ పాత్రలో చూపెట్టారు. అయితే తమ్ముడు పెత్తనాన్ని సహించలేని అన్న మాణిక్యం పాత్రను తీసుకున్నాడు. వీళ్ళందరూ కలిసి రంగరాయ శక్తిరాజును చంపడానికి కుట్ర పన్నడం, అతను బతికొచ్చి వీళ్ళపై ప్రతీకారం తీర్చుకోవడం అంశాలు రొటీన్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా కమల్ హాసన్ తో పాటు శింభును చూపించి విధానం కూడా బాగుంది. అంతేకాదు కమల్ హాసన్ కొన్ని రొమాంటిక్ సీన్స్ సినిమాలో పంటి కింద రాయిలా కనిపిస్తాయి. ముఖ్యంగా 1990ల నాటి ఓల్డ్ ఢిల్లీ ప్రాంతాన్ని ఈ సినిమాలో చక్కగా తెరపై చూపించాడు. సినిమా మొత్తంగా ఢిల్లీలోనే తెరకెక్కించారు. ఇక క్లైమాక్స్ తమిళనాడు తిరుచెందూర్ గోవాలో ఎండ్ చేస్తారు. ఆర్ట్ వర్క్ బాగుంది, సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది. ఈ సినిమా చూస్తుంటే మణిరత్నం తీసిన నవాబ్ సినిమా తాలూకు ఛాయాలు కనిపిస్తున్నాయి. ఎంతో ఇంటెలెక్చువల్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి. కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 3 షేడ్స్ ఉన్న పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రలు చేయడం కమల్ హాసన్ కు కొత్త కాదు. ఇందులో త్రిషతో పాటు అభిరామి లిప్ లాక్ సీన్ అనేది కమల్ హాసన్ పట్టుబట్టి మరి పెట్టించుకున్నట్లు ఉంది. ఇక యాక్షన్ సీన్ లో కమల్ హాసన్ ఎరగదీశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత రైల్వే స్టేషన్ ఫైట్ సీన్ మాస్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. శింభు కమల్ హాసన్ కు ధీటుగా నటించి మెప్పించారు. ఇక కమల్ హాసన్ పెంపుడు కుమారుడు పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ తో పాటు విలనిజం చూపించాడు. త్రిష, ఇంద్రాణి, కమల్ హాసన్ ఉంపుడుగత్తె పాత్రలో భావోద్వేగమైన బరువులైన పాత్రలో ఒదిగిపోయారు. ఇక నాజర్, మహేష్, మజేంద్రర్, అభిరామి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.